బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 23వ భాగంలోకి వచ్చాం. అగస్త్య మహాముని, అత్రి మహాముని వీళ్ళిద్దరి యొక్క సంభాషణలో మనము పురంజయోపాఖ్యానం కథ వింటున్నాం కదా. తర్వాత ఆయన అడుగుతున్నారనమాట, అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయం పొందిన తర్వాత ఏం చేశాడో చెప్పమన్నారు. సాధారణంగా ఈ యుద్ధాల్లోనూ వాట్లలోనూ జయించిన తర్వాత ఏం చేస్తారు, విజయోత్సవాలని చేసుకుంటారు. ఈ విజయోత్సవాల్లో మొట్టమొదట ఇట్లాంటి విజయాన్ని ప్రాప్తింపజేసినందుకు భగవద్ ఆరాధన విశేషంగా చేస్తారు. తర్వాత నగరంలో ఉన్న బ్రాహ్మణోత్తములందరినీ గౌరవిస్తారు. ఈ విజయ యజ్ఞాలు కొన్ని రకాలు చేస్తారు. దాన ధర్మాదులు విశేషంగా చేసి విందులు వినోదాలు నృత్యగానాదులతోటి జనాలు ఎప్పుడు జరిగేదన్నమాట. ఒక రాజ్యంలో విజయం సాధించిన తర్వాత జరిగే కార్యక్రమాలు అవి. ఈయన ఎందుకంటే పురంజయుడు మొట్టమొదట ధర్మ మార్గంలో లేడు, అధర్మ మార్గావలంబిగా ఉన్నాడు. తర్వాత బోధింపబడి విష్ణు పూజన చేసి కార్తీక మాస వ్రతాలని ఆచరించి యుద్ధంలో జయించాడు. ఇప్పుడు జయించిన తర్వాత మళ్ళీ అతను పూర్వ పద్ధతిలోకి వెళ్ళాడా లేకపోతే బోధింపబడిన సన్మార్గంలో ఉన్నాడా తెలుసుకోవటం కోసం అడుగుతున్నారనమాట. శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారుల్లోనూ శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదా శుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత కాంతివంతుడును సమస్త యజ్ఞకర్తయు బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదమందు వేదములయందు శాస్త్రములయందు ప్రవీణుడును పూర్ణిమాచంద్రుని జనులకు వలె స్త్రీప్రియుడును సూర్యుని వలె చూడశక్యము కానివాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తిపరాయణుడును బలయుతుడు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాలని జయించిన వాడును కార్తీక వ్రతం చేత పాతకములన్నీ నశింపజేసుకుని వాడును అయి ఉండెను. సమస్త ధర్మగుణాలని అవలంబించాడు ఆయన. దానివల్ల ఈ ధార్మికమైన విధానం వల్ల కాంతి, కీర్తి, ఉన్నతి, సంపద ఇవన్నీ కూడా ఆయనని ఆశ్రయించి ఉన్నాయి. ఎవరైతే ధర్మ మార్గావలంబిగా ఉంటాడో అతడికి సమస్తమైన కళ్యాణ గుణాలు అతని యందు ఉంటాయి. అలా కనపడుతున్నాడు అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి పురంజయుడికి విష్ణు సేవ యందు బుద్ధి జనించింది. ఆ రోజు యుద్ధం నుంచి తనని తను కాపాడుకోవటానికి జయం పొందటానికి చేసిన వాడుగా లేడతను. అంతేకాదు అవాళ ఒక్కరోజు నేనంత అర్చన చేస్తే నాకు ఇలాంటి జయాన్ని పట్టించిన వాడైనటువంటి హరిని నిరంతరము సేవించాలని వచ్చింది. నేను ఎలా హరిని ఆరాధిస్తాను, ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సురక్షితంగా సుఖంగా ఆరాధిస్తాను అని ఇలా ఆలోచించేవాట. ఇలాంటి ఆలోచనల్లో ఉన్న అతనికి ఒక ఆకాశవాణి వినపడిందట. ఏమైంది, ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము, అచట శ్రీరంగమును దివ్యక్షేత్రము కలదు, అచట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు, కాబట్టి సంసార ఛేదము చేయువాడైనటువంటి శ్రీరంగ నిలయుని సేవించుము అని చెప్పి ఊరకుండెను. నేను ఆలోచిస్తూ బాగా తీవ్రంగా ఉన్నాడనమాట. ఆయనకి ఆకాశవాణి వినిపించింది, కావేరీ పట్టణ నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని సేవించు అని. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టి తన చతురంగ బలాలతో అనేక క్షేత్రములను తీర్థములను చూచుతూ కావేరీ మధ్యనున్న శ్రీరంగం చేరెను. మన కథ ప్రకారం ఈయన ఎక్కడున్నాడండి, అయోధ్యలో ఉన్నాడు. ఈ అయోధ్య ఎక్కడుంది, ఇప్పుడు మనం సేవిస్తున్న అయోధ్య రాముల వారు పుట్టింది ఉత్తరప్రదేశ్. అక్కడి నుంచి శ్రీరంగం అంటే తమిళనాడు చేరాలి. ఆ కాలంలో ఏముంది ట్రాన్స్పోర్టేషను, జనరల్ ట్రాన్స్పోర్టేషన్లు అంటే సాధారణమైనటువంటి ఇవేమీ లేవు. వీళ్ళు ఏనుగులు, గుర్రాలు, రథాలు వేసుకుని ఈ యుద్ధ కాలంలో ఎలాగా సేనలు అన్నిటినీ నదులు నదాలని వాటిని దాటుకుంటూ అరణ్యాల్లోంచి మధ్యలోంచి ప్రయాణం చేస్తూ యుద్ధాలకు ఎలా వెళ్ళారో అలాగే ఈయన ఈ తీర్థయాత్ర కూడా వెళ్ళాడు. ఆ రోజుల్లో తీర్థయాత్ర క్రమం ఎలా ఉండేది, రాత్రిళ్ళు దీపాలు ఉండేవి కాదు, పగలే ప్రయాణం. అందుకని పగలంతా ప్రయాణించి సాయంకాలం ఒక సురక్షిత ప్రాంతానికి చేరి అక్కడ దండు విడిసి ఉన్నారు. మొత్తం అంతా ఉండి రాత్రి పడుకుని సాయంకాలం వంటకు సరిపడేటువంటి సాధనాలు చూసుకుని నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసుకుని అక్కడ ఉండి గుడారాలు పటకుటీరాలు అవి నిర్మించుకుని అక్కడ ఆగి రాత్రి నిద్రించి ఉదయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు పురప్రముఖులు ఎవరైనా వచ్చి కలిసి ఇక్కడ ఫలానా క్షేత్రం ఉంది, ఫలానా స్వామివారు వేయించేస్తున్నాడు, ఫలానా అమ్మవారు
విశేషమైన సేవ స్వరూపంలో కనపడుతుంది అని బోధింపబడి వారిని సేవించుకుని, అంటే ఏ ఏ ప్రాంతంలో ఆగారో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని దేవళాలని విశేషంగా సేవించుకుని ఓ రోజో 2 రోజులు దానికి అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణ పలసట కొంచెం తీరంగానే మళ్ళీ బయలుదేరటం. ఈ మధ్యలో అడవులు అవి ఇవి, చెరువులు దొరువులు, నదులు నదాలు ఇవన్నీ దాటుకుంటూ ఎన్నో రోజులు ఎంతో కాలము ప్రయాణించి అయోధ్య పట్టణాన్ని విడిచి కావేరీ మధ్యలో ఉన్నటువంటి శ్రీరంగపట్టణానికి చేరాడట. అట్లా చేరి కార్తీక మాసం అంతా అక్కడే ఉన్నాడు. అంటే ఈయన ముందు కార్తీక మాసానికి 4 నెలల ముందే ఇంచుమించుగా ఏ జ్యేష్టంలోనో ఎండాకాలం విడిపడుతుండగా బయలుదేరారు. ఈ రోజులన్నీ కూడా వర్షపు రోజులన్నీ కూడా ప్రయాణంలో ఎంత కష్టపడి ఉంటారో. ఈ కాలంలో మనకి ఇన్ని రకాల సౌకర్యాలు ఉండి కూడా మనం వర్షాకాలం ప్రయాణం అంటే దుర్భరం, దుష్కరం, భరించలేము, కష్టము రెండూను. మరి ఆ కాలంలో వాళ్ళు ఎట్లా చేశారో వ్యయ ప్రయాసలకి ఓర్చి ఎంతో శ్రమ కోర్చి కార్తీక మాసంలో శ్రీరంగానికి చేరాడు. చేరిన తర్వాత మొత్తం కార్తీక మాసం అంతా అక్కడే ఉండి శేషసాయి అయినటువంటి శ్రీరంగనాథుడిని సేవించుతూ పూజించుతూ కార్తీక వ్రతాన్ని చేసుకున్నాడట. ఎందుకు కార్తీక వ్రతంలో? ఈ కార్తీక పురాణంలో మనకు ప్రఖ్యాతంగా చెప్పబడింది ఏమిటి? కార్తీక దామోదర ప్రీత్యర్థం శివారాధనం కరిష్యే అని చెప్పుకోవాలి. కార్తీక దామోదర ప్రీత్యర్థమే విష్ణువారాధనం, సాలగ్రామారాధనం, దీపదానం, బ్రాహ్మణ భోజనంచ సమస్తమైనవి కార్తీక దామోదర ప్రీత్యర్థమే చేయవలసినటువంటి విధి ఉన్న కార్తీకంలో స్వయంగా దామోదరుడే నిద్రాముద్రాభిరాముడుగా వెలసి ఉన్నటువంటి శ్రీరంగంలో ఈ కార్తీక మాసం పూర్తిగా అక్కడ స్వామిని సేవించుకుంటూ కావేరీ నది స్నానం చేస్తూ స్వామివారిని సేవిస్తూ విశేషంగా ఈ పురంజేయుడు గడిపాడట. కృష్ణ కృష్ణ అని గానం చేస్తూ గోవింద వాసుదేవాన్ని నిరంతరము కీర్తిస్తూ విష్ణు పూజా పరాయణుడై స్నానదాన జప హోమములు దేవాభిషేకములు చేయిచు నాగశాయిని విధియుక్తంగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతాన్ని సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమునకు బయలుదేరాడు. మళ్ళీ కార్తీక మాసంలో చివరికి అయిపోగానే పాడ్యం నాడు మార్గశిర శుద్ధ పాడ్యమి విధి తదియల్లో బయలుదేరాడట. మధ్యనున్న దేశాలు వెళ్ళేటప్పుడు కొన్ని చూశాడు, వచ్చేటప్పుడు కొన్ని చూసుకున్నాడు. మధ్యలో ఉన్న అనేక దేశాలని చూచుచూ సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్నటువంటి అయోధ్య పట్టణాన్ని చూశాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ అయోధ్య అన్ని రాష్ట్రములకు అలంకారం వంటిది, సంతోషముతో పుష్టితోనూ కూడినటువంటి జనులు కలిగినది, దృఢముగా ఉన్న ప్రాకారములు తోరణములు కలిగి ఉన్నది, అత్యంత దృఢవంతములైన యంత్రములు గడియలు కలిగినది, అగట్టలు కలిగినది, గుర్రములతో ఏనుగులతో రథములతోనూ నిండి ఉండేది, గృహగోపురముల వెంట వీధులు కలిగింది, అనేక వర్ణములు కలిగిన పతాకములు కలిగినది, వాయువు చేత ప్రజ్వలింపచేయబడుతున్నటువంటి అగ్నులు, వాయువు చేతనే చెలింపచేయబడుతున్నటువంటి పతాకములు కలిగింది, అనేక భట సంయుతము అనేక దేశవాసులతో కూడినది అయి ఉండెను. అచట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు శత్రు సైన్య భేదకులు, వైశ్యులు సర్వరత్న దాతలు, శూద్రులు సర్వసంపదలను అనుభవించువారుగా ఉండే. చాతుర్వర్ణాల వాళ్ళు అమోఘంగా ఉన్నారు, సంపదతో కూడి ఉన్నారన్నమాట. అచట స్త్రీలందరూ సుందరులు, హంసల వలను ఏనుగుల వలను నడుచువారు, చెవుల వరకు ఉండేటువంటి విశాలమైన నేత్రాలు కలిగిన వారు, చక్కని అందమైన శరీరాకృతి కలిగిన వాళ్ళు, మంచి వస్త్రములు, సమస్త భూషణ భూషితులుగాను సౌందర్యవంతులైన స్త్రీలతోటి నిండి ఉందట అయోధ్య నగరం. అచటి వేశ్యలు అంటే బహుశా గణికావృత్తిలో ఉండేవాళ్ళు, కొంతమంది రాజనర్తకులు కూడా ఉండేవాళ్ళు, సంగీతమందు నృత్యమందు నిపుణులు, సౌందర్యంతో లావణ్యంతో కూడి ఉండేవారు, నిత్యానంద యుక్తులు, మదోన్మత్తులు, సమస్త స్త్రీగుణభూషితలై చూచుటలోనూ మాట్లాడుటలోనూ కూడా బహునేర్పరులై సభలలోనూ రాజమార్గాల్లోనూ రచ్చలలోనూ ఆటలాడుతూ ఉండేవాళ్ళు. అంటే హాయిగా సంచరించేవాళ్ళు జనం. అతడి కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులుగా ఉండేవారు. ఓ అగస్త్యమనుంద్ర, అచ్చటి మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు స్థిరముగా ఉన్నారు. పురంజయుడు ఇట్లా ఉన్నటువంటి తన పట్టణాన్ని చూసి ఎంతో సంతోషించి యథారాజా తథా ప్రజ అను న్యాయాన్ని బట్టి రాజు న్యాయవర్తి అయినందువలన ప్రజలు కూడా న్యాయమందే ఉన్నారని తెలుసుకొని ఎంతో సంతోషించాడట. పౌరులందరూ రాజు వచ్చుట విని వేవేలుగా గుమిగూడారు. రాజు మీద పేలాలు పుష్పములు చల్లారు. ఈ లాజాలు చల్లటం, పేలాలంటే ఇవేనండి, మన పాప్కార్న్ అంటాం కదా, కానీ కార్న్ పాపులు కావవి. లాజలంటే వడ్ల పేలాలు. ఆ పేలాలు పువ్వులు చల్లుతారు.
రఘువంశంలో కూడా ఈ ప్రస్తావన కనపడుతుంది. రాముల వారు రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన మీద లాజలు చల్లారు. బ్రాహ్మణ వివాహ క్రతువుల్లో, బహుశా క్షత్రియ వైశ్య వివాహ క్రతువుల్లో కూడా కనిపిస్తాయి. లాజహోమం అని ప్రత్యేకంగా చేస్తారు. వరి పైలాలని హోమంలో సమర్పిస్తారు. అవి పవిత్రమైనవిగా భావిస్తారు. అవన్నీ చల్లారట రాజు మీద. అంటే ఇంత పెద్ద యాత్ర చేసుకుని భగవత్ సాన్నిధ్యంలో 1 నెల రోజులు గడిపి కార్తీక వ్రతాన్ని సాంగంగా, పురాణోక్తంగా, విధియుక్తంగా, శాస్త్రవిహితంగా, వేదోక్తమైన విధానంలో చేసుకుని వచ్చినటువంటి ఆ రాజు యొక్క దర్శనం వల్లే తమకు పుణ్యం లభిస్తుందని పౌరులు భావించారట. భావించి ఆయన మీద లాజలు చల్లి, పువ్వులు చల్లి ఆయన్ని ఆహ్వానించారు. రాజు పట్టణంలో ప్రవేశించి తన ఇంటి యందు సుఖముగా నివసించి ఆ తర్వాత విధియుక్తంగా, ధర్మయుక్తంగా, న్యాయంగా పట్టణాన్ని పరిపాలించాడు, తన దేశాన్ని. తర్వాత కుమారులు మనుమలు కలవాడే అనేక భోగముల్ని అనుభవించి చివరకు కుమారులకు రాజ్యభారాన్ని అప్పగించి తను కూడా భార్యతో కలిసి వానప్రస్థానికి వనమునకు పోయి వనమందు కూడా కార్తీక వ్రతాన్ని విడువక చేయిచు హరిభక్తి స్థిరముగా చేసి దానివల్ల వైకుంఠలోకవాసి అయి సుఖంగా ఉన్నాడు. తర్వాత అంత్యంలో ఆయన వానప్రస్థాశ్రమం తర్వాత మరణించిన తర్వాత వైకుంఠాన్ని పొందాడట. అగస్త్య మునీంద్ర కార్తీక వ్రతము సంపూర్ణమైన మహాత్మ్యము కలిగింది. ఈ కార్తీక ధర్మములో ఈ ధర్మములన్నీ హరికి ప్రీతికరము. ఏ విధంగా ఆయనను వీలు చేసుకుని కార్తీక వ్రతాన్ని చేసేవాడు పరమపదాన్ని పొందుతాడు. సమస్త సౌఖ్యాలని ఇచ్చున్నది. కలికల్మాష నాశినియు అయినటువంటి కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తియుతుడై శుచితో ఈ అధ్యాయాన్ని వినేవాడు సమస్త పాతకములను నశింపచేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతాడు అని అత్రి మహాముని అగస్త్య మునీంద్రులకి తెలియచేశారని వశిష్ఠ మహాముని జనక రాజర్షికి చెప్తున్నారు. ఈ విధంగా కార్తీక మహాత్మ్యంలోని 23వ అధ్యాయం పూర్తయిందండి. దీంతో ఈరోజు పారాయణ పూర్తి చేసుకున్నాం. రేపు ఉదయం 24వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.